इंसानी हुकूक कमीशन चेयरमैन जस्टिस चंद्रैया ने आज चादरघाट, मूसा नगर, विनायक नगर और मूसा नदी के तास इलाकों का दौरा किया और उन्होंने मुतासिरीन से बातचीत करते हुए राहती इक़दामात से मुताल्लिक़ दरियाफ्त किया। हुकाम ने बताया कि मकानात के इर्द गिर्द मौजूदा कूड़े करकट को फौरी तौर पर हटाने के लिए इक़दामात किए जाएंगे। इस मौके पर आवाम से इमदादी कार्रवाइयों में ताउन करने की अपील की गई है। अंबरपेट मंडल तहसीलदार, चादरघाट पुलिस हुकाम व दीगर उनके हमरा मौजूद थे। మూసా నగర్ వినాయక వీధి సందర్శించడానికి రావడం జరిగింది. గత వారం 10 రోజులుగా కంటిన్యూగా పడ్డటువంటి వర్షాల మూలాన చాలా ప్రదేశాలు కూడా నీటిమయమైపోయినాయి. అదంతా మనం పేపర్లో చూసాం, అట్లాగే టీవీలలో చూసాం ప్రజలకు వచ్చిన ఇబ్బందులు. ఆ క్రమంలో ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి సహాయాన్ని కూడా చూసాం. కానీ గత 2 రోజులుగా కాస్త వెసులుబాటు అయింది కాబట్టి ప్రదేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయని ఇటువైపు రావడం జరిగింది. రావడం చేతనే లోకల్ ఎంఆర్ఓ గారు, లోకల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా మాతో ఉన్నారు. ఈ వర్ష ప్రభావం వలన వచ్చినటువంటి వరద మూలాన కొన్ని ప్రదేశాలలో చెత్తా చెదారం అట్లా ఉన్నది. సో మున్సిపల్ అధికారులకు ఆదేశించడం జరిగింది. వెంటనే తగు శ్రద్ధ తీసుకొని ఆ యొక్క చెత్తను చెదారాన్ని దూరం చేస్తే తద్వారా ఎదురయ్యేటటువంటి శారీరక ఇబ్బందులు రాకుండా ఉంటాయని భావిస్తున్నాం. అధికారులు కూడా అంగీకరించారు. క్రమక్రమంగా ఈ 2-3 రోజులలో ఆ పని చేస్తున్న చెప్పారు. అది చాలా నాకు ఆనందంగా కలిగించింది. ఒక అంశం ఏమిటంటే అధికారులు వచ్చినప్పుడు అది వాళ్ళ పని అనేది కాకుండా స్థానికంగా ఉన్నటువంటి యువకులు కూడా అధికారులతో సహకరించి ఆ చెత్త చెదారం తీసివేయడంలో వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే 4 రోజుల్లో అయ్యే పని ఒకటే రోజు అవుతుంది. ఒకే రోజు అయ్యే పని 2 గంటల్లో అయిపోతుంది. తొందరగా మనం ఆరోగ్యవంతమైన అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.